జిల్లా కలెక్టర్ తెలుపుతున్నారు. కొల్చారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద 3వ రోజు సర్పంచ్ నామినేషన్లు ఘనంగా కొనసాగాయి. పాల్వంచ రాజేంద్ర గౌడ్, రాజా గౌడ్, దయాకర్ గౌడ్, మల్లేశం గౌడ్, రవితేజ రెడ్డి, దొడ్ల ఆంజనేయులు తదితర అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మద్దతుదారులు మేళ తాళాలు, సన్నాయి రాగాలతో ఊరేగింపుతో పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ధీమా వ్యక్తం చేసి టపాసులు పేల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల మొత్తం సర్పంచ్ అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులు ఈ ఘన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు దేశానికే గ్రామాలు పట్టుకోమనే చందంగా మరి ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో దేశం ఖచ్చితంగా అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీ విద్యార్థిగా నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. మరోసారి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినట్టు గ్రామ ప్రజలందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు అందరికీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 3వ విడతలో భాగంగా కొల్చారం మండలంలోని చుక్కాపూర్ గ్రామం నుంచి ఈరోజు భారీ ఎత్తున సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వచ్చాము. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కలిసి ఏకగ్రీవంగా దొడ్ల ఆంజనేయులు గారిని ఎన్నుకోవడం జరిగింది. అట్లనే అన్ని వార్డులలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ బామిని మండలం